క్యాన్సిల్ చల్లుతుంది. అప్పుడే కదా, అప్పుడే అయిపోయా. మళ్ళా చూపిస్తాం. మసాలా వేస్తారు కదా అండి, మసాలా గ్రైండ్ చేస్తాం కదా. ఒకసారి ఇట్లా తీయండి, నిన్న పొంగల్ ఇట్లా ఒక్కసారి వేసి ఇట్లా తీయండి. దాన్ని వేసి మళ్ళీ తయారు కాకుండా తయారు కాకు చుట్టూ అంత వేసుకోపో అంటున్నా. తయారైతే అయిపోతుంది. ఇది చేస్తుంటే పెట్టినావు కదా కనిపిస్తుంది. దాంట్లో అయితే తెలుస్తుంది కదా వేసేటప్పుడు. నేనే కనిపిస్తాను, అంత టైం కూడా ఉండదు. పట్టు సీర కడుతున్నా ఈ వంట కోసం. నేను ఊరుతున్నాయి పట్టు చీరలు ఇట్లా వద్దు పెట్టండి. పట్టు చీర అవన్నీ మూలకు పెట్టిన కొన్ని కొన్ని కొన్ని. ఏమో అక్క ఒక్క వంట కూడా నేర్పియకపోయి నాకు. పన్నీరు అక్క నేర్పించింది. గోధుమ పిండితో పూరీలు ఎట్లా చేయడం మా అమ్మ నేర్పిస్తుంది. మెత్త పూరీలు, గోధుమ పిండితో పూరీలా? మైదా పిండితో కాకుండా మైదా ఎట్లా ఉండదు కాబట్టి గోధుమలకు పూరి కందించాలి. ఎట్లా చేస్తారు అక్క నాకు తీసుకుంటారా? అది బంగారం అమ్మ. ఇప్పుడు అన్నం పప్పు పెట్టి చేస్తాము, అది కూడా అంతే. నాకు అన్నం పప్పు వేరు, నీళ్ళు పోసి చేస్తాం అన్నం పప్పు. అది ఎట్లా చేయాలి? నీకు నువ్వు నిన్న జొన్న రొట్టెల గురించి ఏమి చెప్పినావు? అది పిండి బాగా విసుకోవాలా, బాగా వేడి పిండితోన. ఇది అంతే మామూలుగా చిన్న పిల్లలు కూడా పిసుకుతారు. పిండి విసుకున్నాక కొంచెం గట్టిగా తీసావు. నువ్వు మొన్న మెత్తగా పానీ పోతా, నీళ్ళు ఎక్కువ వేసినావు. గట్టిగా ఉండాలి పిండి, పిండి గట్టిగా ఉండాలి. తక్కువ నీళ్ళు వేసుకోవాలా, గట్టిగా తీసుకోవాలా అన్నావు. పూరీలు చేస్తానని పిండితోన, చపాతి పిండితోన పూరీలు చేస్తానని చెప్పాను. అది గట్టిగా వస్తాయని మైదా. నువ్వు చెప్పింది నేను ఫస్ట్ టైం వింటున్నా. హోటల్స్లలో చేస్తారు ఇలా. తప్పని పరిస్థితి హోటల్స్ ఎక్కువ తినం మేము. సాబ్దాలు ఎందుకు రాదు వస్తుంది. సాబ్దానా అంటే పాయసం లాగా చేసుకుంటారు. ఇట్లా సాబ్దాని ఇట్లా సేమియాలు వేసుకుంటారు. అవన్నీ మస్తు రకాలు చేసుకుంటారు. బెల్లంతోనే వేసుకొని చేసుకుంటారు, చక్కెరతోనే చేసుకుంటారు. నేను బాగానే తింటాను స్వీట్ అంటే. మా ఇంట్లో మా కోడలు నేనే తింటాం. మా కొడుకు తినడు, మా ఆయన తక్కువనే, నా బిడ్డ తక్కువనే తినదు, తక్కువ. నాకు ఇష్టం స్వీట్ అంటే. ఇప్పుడు మా బావ నాకు నేర్పి, నాకు ఆడ మేము రోజు సాయపడి ఏమైనా కావాలి రావు నాకు. అది అన్నదేమో తొందరగా ఉన్నట్టుంది, పోవాలంటున్నాము. ఆయన మళ్ళా రేపు శనివారం నేను వెళ్ళాను. ఆయన శనివారం మాకు
ఈరోజు నాకు హాస్పిటల్ పోవాలి, మందులు తీసుకురావాలి. जब का जब खाना रहे तो मंगा क्या गरीब दोष आए हो ఇది కూడా చేయమన్నదా మిక్సీలో వేయొద్దు అన్నదా ఏది అవి నీకు సపరేట్గా ఉన్నాయి కదా ఆడ ఇవి పోపుకి వేసుకోమన్నారు. పోపుకి వేసుకోమన్నదా అది నాకు వేసిస్తే కరివేపాకు కావాలా ఇక్కడ ఉండే కదా ఈడుంది, అది జర వాడిపోయినట్టుగా అది ఆలోచిస్తుంది. तू ये निकाल मां मसाला डाले बाद पनीर डाल दे, पनीर डाले बाद मसाला डाल दे और పన్నీర్ వేసిన తర్వాత మసాలా వేస్తారా? ఇది ఫస్ట్ మనం వేపుకొని పక్కకి పెట్టుకున్నాం. వేపుకొని పక్కకి పెట్టుకున్నాక ఇది మంచిగా ఇంకా మళ్ళీ తర్వాత దీంట్లో అన్నీ వేసుకున్నాక అది పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్ వేసేసుకోవాలి. నేను అట్లా అంటలేను, పేస్ట్ బాగా ఉడికిన తర్వాత లాస్ట్ లో పచ్చి వాసన వస్తుందమ్మా. ఏంది ఏంపినమ్మా ఆల్రెడీ ఒకసారి ఏంపినా అది 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 అంటున్నావా? అది దీంట్లో మగ్గుతుంది కదా ఇప్పుడు నూనెలా. మళ్ళీ నేను ఏమంటున్నా అంటే ఇవి తీసి పెట్టుకున్నాక అది కూడా పేస్ట్ చేసినాక కొంచెం వేపాలి. బంద్ చేయండి కాల్తుంది, బంద్ చేసేది స్లో చేసేది మరి తీసుకెళ్ళి అది పేస్ట్ అయితే కొంచెం ఇట్లా ఇదే నూనె వేయకు, నీకు అర్థమైందా? ఆ పేస్ట్ దీంట్లో ఇవి తీసేసి కొంచెం మరుగుతుంటే అది ఇవి పగి అంటే మెత్తగా ఉంటాయి కదా అండి, మళ్ళీ అదైపోతాయేమో. ఏంటిది మెంతం కూర? మెత్తగా ఉంటాయి కదా, ఓ ఒక ఇదాన్ని దేకమా తీసుకెళ్ళి మమ్మీ మేడం. तू ये बर्तनों का निकाल दे फर्स्ट, एक दिन के लिए यार चमचे भी
తీసిందండి అయిపోయింది పని. ఇది వేసిన తర్వాత ఒక బాగా మగ్గిన తర్వాత వేసి